గైస్, వెల్కమ్ టు లావణ్య కుమ్మరి యూట్యూబ్ ఛానల్ న్యూ మినీ బ్లాగ్. సో ఈరోజు మీరు తెలుసుకోబోయేది అమ్మాయిల పిచ్చోడు వన్ ఫెలో లవ్ స్టోరీ. ఆ వేస్ట్ గాడిది స్టోరీ చెప్తున్నా. అంత ముందు జరిగిన ఇన్సిడెంట్స్, అప్పుడు నేను చెప్పింది మొత్తం అంతా ఇన్సిడెంట్స్ని అంత ముందు జరిగింది మొత్తం యాడ్ చేసి ఇప్పుడు నీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే, ఇది నేను స్కూల్ స్టార్టింగ్ డే కాదు వెళ్ళింది. స్కూల్ స్టార్టింగ్ డే జరగలేదు, వెళ్ళిన ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ జరిగింది ఈ ఇన్సిడెంట్. తర్వాత ఇదేమైందంటే, దీని వెనక స్టోరీ ఏంటంటే, అమ్మాయి పిచ్చోడని ఒక వేస్ట్ ఫెలో ఉన్నాడు. వాడి పేరు మినహాస్. నేనే ఆ పేరు పెట్టా, ఎందుకంటే వాడు ఒకటే అమ్మాయిల వెంట తిరుగుతూ ఉంటాడు. సో మీరు ఈ వీడియో చూసి నన్ను అపార్థం చేసుకోకండి. వాడు లవ్ చేస్తే వీడికి ఎందుకని మీరు అలా తప్పుగా అర్థం చేసుకోకండి. వాడు ఏం చేశాడనేది నేను మీకు పూర్తిగా చెప్తాను, వినండి. సో నేను మార్నింగ్ బ్రేక్ టైంలో ఫస్ట్ బ్రేక్ అప్పుడు నేను కిందికి వెళ్ళిన తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్. తర్వాతే నాకు తెలిసింది, నా ఫ్రెండ్ ఫయాజ్, చిన్నప్పటి ఫ్రెండ్, వాడు చాలా క్లోజ్, వాడే నాకు చెప్పాడు. సో ఈ మ్యాటర్ తెలిసింది అదే డే ఈవినింగ్ టైంలో. ఈవినింగ్ ఏంటంటే, ఈవినింగ్లో ఇంకోటి జరిగింది. మా సోషల్ సార్ ఇంట్రెస్టింగ్ లెసన్ చెప్తున్నారు. అప్పుడు చెప్తున్నప్పుడు వాడి అమ్మాయిల పిచ్చోడికి ఇంకొకటి ఫ్రెండ్ ఉండు, ఆ మడ్డీ ఫెలో గాడికి. తర్వాత ఆ వేస్ట్ గాడి ఫ్రెండ్, వాడు కూడా వేస్ట్ గాడే. ఎందుకంటే వాడు చేసిన పని ఏంటో చెప్పన. వాడు లెసన్ అనకుండా ఏదో ఒక దరిద్రపు పని చేసిండు. ఆ దూల పని చేసి దొరికిపోయాడు అందరి ముందు. సార్ నానా మాటలు తిట్టారు, నోటికి వచ్చింది వాగి ఇక తిట్టారు. తర్వాత ఆ మాటలని మా అందరికి నవ్వు వచ్చింది. తర్వాత మేమందరం నవ్వినప్పుడు అందరి మీద ఆ అమ్మాయిల పిచ్చోడు అన్నానే, ఆ వేస్ట్ నాయలోడు మా అందరి మీద ఫైర్ అవ్వకుండా నా ఒక్కడి మీద ఫైర్ అవుతున్నాడు. సో ఆ సిచ్యువేషన్లో ఉండి ఏం చేశానంటే, ఫస్ట్ వాడు ఏమన్నాడంటే, నువ్వు మూసుకొని ఉంటే మంచిది అని వాడు నన్ను అన్నాడు. ఆ సిచ్యువేషన్లో ఏం చేశానంటే, నిన్ను చూసి నవ్వుతానా, సార్ వాడిని అన్నారు, నేను వాడిని చూసి నవ్వుతానా, నీకేందని గట్టిగా అరిస్తే, అరే వేస్ట్ ఫెయిల్ అని గట్టిగా నోరు జారాడు. తర్వాత వెంటనే చేయి చేసుకున్నా. వాడు నన్ను గెలికినప్పుడు ఏదో ఫోన్లే నూరుకుంటుంటే వాడు మామూలు రెచ్చిపోవట్లే, గట్టిగా ఆడుతాడు. తర్వాత నేను లేచి అమ్మాయి గట్టి గుద్దిన. వాడు ఆడంగోడు భయపడి ఏలికిట్ట గాడు గట్టిగా పెట్టిండు. బ్లడ్ వచ్చింది నాకు. అప్పుడు వాడు ఆడని అప్పుడు అర్థమైంది నాకు, భయపడి ఆ ఘాటు పెట్టిండు. తర్వాత మా ఫ్రెండ్ గోకుల్ సుగుణ్ అని ఒకడుండు, వాడికి చెప్తావు నీ స్టోరీ, నువ్వు దొరికిపోయావు కదా, నీ గురించి మొత్తం చెప్పేస్తా, నాకు ఎంతమంది తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారో నా ఫ్రెండ్స్ మొత్తానికి అని అన్నా. తర్వాత అరే వద్దురా ప్లీజ్ రా, దండం పెడతారా చెప్పకరా అని వాడు అన్నాడు. ఏదో మారినట్టు, చెప్పనులే అన్నట్టు ఏదో యాడ్ చేసిన, అంతే నేను చేసింది. కానీ నేను వాడిని వదలలేదు, చెప్పా. నేను చెప్తా అన్న విషయం షయాన్ అని ఒకడు ఉన్నాడు, ఫస్ట్ వాడికి చెప్పా. ఏం చెప్పానంటే, వాడికి మినహాజ్కి అలా కీర్తిప్రియ అమ్మాయి ఉంది కదా మన క్లాస్మేట్, తను మినహాస్కి వచ్చి డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చింది 10 రూపీస్ది అని చెప్పా. తర్వాత ఈ మ్యాటర్ తెలిసింది నా ఫ్రెండ్ ఫయాజ్కి. నేను చెప్పింది వాడికి తెలీదు, షయాన్కి చెప్పింది. సో నేను బస్లో నా ఫ్రెండ్ చెప్తాడు అని తెలిసింది. తర్వాత అది తెలిసింది. ఆ విషయం తెలుసుకొని వచ్చి నా మీదకి ఇట్లా చేయి చేసుకున్నాను నెత్తి మీద. సో వాడు నన్ను కొట్టినందుకు నేను కోపం మీద వాడిని కొట్టిన. వెనక నుంచి వచ్చి నా తల మీద ఒక్కటేసి వాడు ముందుకు పోయిండు.
తర్వాత ఆ విషయం నువ్వు కనుక ఎవరికైనా చెప్పావంటే నీతో మాట్లాడనురా అన్నాడు. ఎవరు మాట్లాడాలి నీతోటి, పెద్ద బెదిరిస్తున్నావా, చెప్పకుండా ఉండను అని వాడిని బెదిరించా మా ఫ్రెండ్ గారిని. తర్వాత అప్పటికి కూడా వాడు బ్రతిమలాడుతూనే ఉండు, నా లైఫ్ స్పాయిల్ అయింది ఫయాజ్, అతనికి ఎలాగైనా చెప్పు, అతను చెప్తానే అంటున్నాడు అని ఆ వేస్ట్ గాడు అన్నాడు, ఆ అమ్మాయిల పిచ్చాడు. తర్వాత నేను అప్పటికి కూడా తగ్గలేదు, నా మీద చేయి చేసుకుంటూ ప్లస్ వాడు బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నాడు. తర్వాత నా ఫ్రెండ్కి తెలిసింది. అంతకుముందు నా ఫ్రెండ్కి తెలిసిన తర్వాత ఇంకా నా ఫ్రెండ్ ఇంకొకడు చైతన్ అని, ఇద్దరు ఫ్రెండ్స్కి తెలిసింది. ఇద్దరికి తెలిసిన తర్వాత అప్పుడే నేను ఈ వీడియో చేశాను. ఆ రోజు కాదు, కొన్ని రోజుల తర్వాత, ఎప్పుడో గుర్తులేదు. ఇట్లాంటిదే ఇంకోటి పెట్టినా, కానీ ఈసారి ఇంకో నేమ్ పెడుతున్నా. వన్ ఫేలో లవ్ స్టోరీ కాకుండా అమ్మాయిల పిచ్చోడు అని తెలుగులో ఈ టైటిల్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే అది కూడా ఈ స్టూపిడ్ గాడిదే, అమ్మాయిల పిచ్చోడిది. ఈసారి ఏమైందంటే ఆయన సార్ ఏం చేశారంటే, మ్యాథ్స్ సార్ మమ్మల్ని కింద, రవితేజ సార్ మ్యాథ్స్, ఆయన మాకు మ్యాథ్స్ బి క్లాస్ చెప్తారు. ఆయన మాకు వచ్చి ఎస్ఓటి ప్రిపరేషన్స్ కానీ అబ్బాయి పక్కన అమ్మాయిని, అంటే లెఫ్ట్ సైడ్ బాయ్, రైట్ సైడ్ గర్ల్ ఇలా కూర్చోబెట్టారు. తర్వాత ఒకసారి సుందర్ సార్ అని ఒక ఆయన వచ్చారు. ఆయన ఇంగ్లీష్ క్రిస్టియన్సే, ఆయన కూడా క్రిస్టియన్స్, మేము కూడా క్రిస్టియన్సే. అండ్ ఆయన వచ్చాక ఏమైందంటే ఇలా ఏదో మాట్లాడారు రవితేజ సార్ తోటి, కానీ ఏం మాట్లాడారో నాకు గుర్తులేదు. కానీ తర్వాత నా పీరియడ్ అప్పుడు కూడా మిమ్మల్ని ఇలానే కూర్చోబెడతా అని సుందర్ సార్ అన్నారు. తర్వాత మేమందరూ ఇచ్చిన ఆన్సర్ ఏమో నో, వద్దు సార్ కూర్చోబెట్టకండి అని అంటే, ఆ అమ్మాయిల పిచ్చోడు ఆ వేస్ట్ ఫెలోగాడు ఒక్కడే కూర్చోబెట్టండి సార్ అని అంటున్నాడు. అంటే వాడి ఆలోచన అంతా అమ్మాయి మీదే, స్టడీ మీద ఇంట్రెస్టే లేదు. అమ్మాయి పక్కన కూర్చోవాలి, అమ్మాయితోనే ఉండాలి, అమ్మాయితోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఆలోచన వాడికి, ఎప్పుడు అదే ఆలోచన ఉంటుంది. సో ఇది తర్వాత మా ఫ్రెండ్ ఫయాజ్ ఇది జరిగిందనమాట. మా ఫ్రెండ్ ఇలా అడిగిండు, ఫయాజ్ ఏంట్రా నీకు అమ్మాయిలంటే ఎందుకు అంత పిచ్చానంటే, వాడు ఏం మాట్లాడలేదు. సో ఇది గాయ్స్ జరిగింది. ఇది ఆ వేస్ట్ గాడి స్టోరీ, ఇది కథ అంతా. ఇక తర్వాత మిగతా స్టోరీ ఎప్పుడని చెప్తాను. సండే రోజు ప్లాన్ చేశా, సండే రోజు కన్ఫామ్గా సండే రోజు ఇంకో స్టోరీ చెప్తా. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మర్చిపోకండి ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో, బాయ్.